ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 88వ సర్గ ఎందు గల 1వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రాముని కుశశయ్యను చూసి భరతుడు మిక్కిలి శోకించుట, తానును జటా వల్కలములు దాల్చి వనమునందుండు తలంపును ప్రకటించుట అనే కథగా వింటారు. మంత్రి సహితుడైన భరతుడు ఆ మాటలన్నీ శ్రద్ధగా విని ఇంగుడి వృక్ష మూలము చేరి రాముని శయ్యను చూసి తల్లులందరితో ఈ విధంగా పలికాడు. మహాత్ముడైన రాముడు ఆ రాత్రి ఇక్కడనే నేలపై శయనించాడు. అతను పడుకోగా నలిగిన శయనం ఇదే. గొప్ప భాగ్యం కల వంశమునందు పుట్టినవాడు, గొప్ప భాగ్యం కలవాడు, బుద్ధిమంతుడైన దశరథుని కుమారుడు అయిన రాముడు నేలపై శయనించడం తగదు. మృగ చర్మముల పైన కప్పినది, శ్రేష్టమైన ఆస్తరణముల సముదాయంతో ఏర్పరిచినది అయిన శయనంపై శయనించడానికి అలవాటు పడిన పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడు నేలపై ఏ విధంగా శయనించాడో. శత్రు భయంకరుడైన ఆ రాముడు ఎల్లప్పుడూ ప్రాసాదాగ్రములందు, విమానములందు, ఉత్తమ గృహములందు, గృహముల పైభాగములందు, అతి శ్రేష్టమైన ప్రాసాదములందు నివసించేవాడు. ఆ ప్రాసాదములు శ్రేష్టమై ఆస్తరణములతో ప్రకాశిస్తూ ఉండేవి. పుష్పముల సముదాయాలు అక్కడక్కడ ఉంచడం చేత వివిధ వర్ణములు కలవై చందనాగుర సుగంధంతో నిండి ఉండేవి. తెల్లని మేఘం వలె ఎత్తుగా ఉండి గుంపులు గుంపులుగా తిరుగు చిలకల పలుకులతో ప్రతిధ్వనిస్తూ సుగంధయుక్తములై చల్లగా ఉండేవి. బంగారు గోడలతో కట్టబడి మేరు పర్వతం వలె ఉన్న ఆ ప్రాసాదాలలో నివసిస్తున్నప్పుడు ఆ రాముని గీత వాద్యాదుల ధ్వనుల చేతను, పరిచారికల శ్రేష్టమైన అలంకారముల ధ్వనుల చేతను, మధురమైన మృదంగ శబ్దముల చేతను మేల్కొలుపుతూ ఉండేవారు. చాలామంది వందులు, సోతమాగతులు గాథలు పాడుతూ తగిన స్తోత్రవాక్యాలు పలుకుతూ ఆయా కాలములందు వచ్చి ఆ రామునికి నమస్కరిస్తూ ఉండేవారు. అట్టి రాముడు ఈ విధంగా అవ్వడం నమ్మశక్యం కాకుండా ఉన్నది. ఇది సత్యము అని నాకు తోచడం లేదు. నా మనస్సు మోహం చెందుతోంది. ఇదంతా స్వప్నమా అనిపిస్తోంది. దశరథ కుమారుడైన అట్టి రాముడే నేలపై శయనింపవలసి వచ్చినదనగా ఏ దేవతయు కాలము కంటే అధికమైన బలం కలది కాదు అని తెలుస్తోంది. ఇది నిజం. చూసేవారికి ఆనందాన్ని కలిగించేది. జనకుని కూతురు, దశరథునకు ఇష్టమైన కోడలు అయిన సీత కూడా నేలపై పండుకున్నది కదా. ఇది నా అన్నగారి శయనం. ఆయన పొరలిన చోటు ఇది. కఠినమైన నేలపై పరిచిన ఈ తృణమంతా కూడా అవయవముల రాపిడిచే నలిగి ఉన్నది. ఈ శయ్యపై అక్కడక్కడ బంగారు పొడులు అంటుకుని ఉన్నాయి. దీన్ని బట్టి సీత ఈ శయనంపై అలంకారాలతోనే శయనించినది అనుకుంటున్నాను. ఇక్కడ తగులుకొని ఉన్న పట్టుదారాలు ప్రకాశిస్తున్నాయి. దీన్ని బట్టి ఆనాడు సీత ఉత్తరీయము ఈ ప్రదేశమున తగులుకొన్నది అని స్పష్టమవుతోంది. చిన్న వయసులో ఉన్నది, శోచనీయురాలు, సుకుమారి, పతివ్రత అయిన సీతాదేవి ఇట్టి పరిస్థితులలో కూడా దుఃఖంగా భావించడం లేదు. దీనిని బట్టి ఆమెకు భర్త ఉన్న శయనమే సుఖకరమని అనుకుంటున్నాను. అయ్యో, ఎంత కష్టం వచ్చింది. నేను చాలా క్రూరుడను. ఎందుచేతననగా భార్యా సహితుడైన రాముడు నా మూలంగా అనాథుని వలని ఇట్టి శయనంపై పండుకొనవలసి వచ్చింది. చక్రవర్తి వంశమునందు పుట్టి జనులందరి చేత ఆదరింపబడుతూ వారికి ఇష్టుడైన ఇందీవర శ్యాముడు ఎర్రని నేత్రములు కలవాడు, చూసేవారికి ఆనందాన్ని కలిగించేవాడు, సుఖానికి తగినవాడు, దుఃఖములకు తగనివాడు అయిన రాముడు రాజ్యాన్ని, అత్యుత్తమమైన సుఖాన్ని కూడా పరిత్యజించి నేలపై ఏ విధంగా పడుకున్నాడో కదా. మహాభాగ్యవంతుడు, ఉత్తమ లక్షణాలు కలవాడు అయిన లక్ష్మణుడు కూడా చాలా ధన్యుడు. ఎందుచేతననగా ఇట్టి కష్ట సమయంలో అతడు సోదరుడైన రాముని అనుసరించి వెళ్ళాడు. భర్తని అనుసరించి అరణ్యానికి వెళ్ళిన సీత కృతార్థురాలు. మహాత్ముడైన ఆ రామునకు దూరమైన మన అందరి పరిస్థితి సంశయాస్పదమైపోయింది. దశరథ మహారాజు స్వర్గస్థుడయ్యాడు. రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. అందుచే ఆ రాజ్యం చుక్కాని పట్టువాడు లేని ఓడవలే కనబడుతోంది. రాముడు అరణ్యంలో ఉన్నా అతని బాహుపరాక్రమం ఈ భూమినంతటిని రక్షిస్తూనే ఉంటుంది. అందుచేత దీనిని ఆక్రమింపవలను అని ఎవ్వడో మనసులో కూడా అనుకోనలేడు. ఇప్పుడు మన రాజధాని అయిన అయోధ్యలో ప్రాకారమునకు రక్షణము లేదు. అశ్వములు, గజములు యుద్ధ సన్నద్ధములుగా లేవు.
పట్టణపు ద్వారాలన్నీ తెరచి రక్షణ శూన్యాలై ఉన్నాయి. సైనికులందరూ సంతోషరహితులై ఉన్నారు. కష్టములలో ఉన్న ఈ నగరం శూన్యమై వెలుపల కూడా రక్షణ విధానము లేకుండా ఉన్నది. అయినను శత్రువులు ఈ నగరాన్ని గూర్చి, విషముతో చేసిన భక్ష్యములను గూర్చి మనసా కూడా ఏ విధంగా తలపరో అట్లే తలపరు. నేను ఈనాడు మొదలు జటలను, నారచీరలను ధరించి ఫలములను, దుంపలను భక్షిస్తూ నేలపై కానీ తృణములపై కానీ శయనిస్తాను. రాముడు చేసిన వనవాస ప్రతిజ్ఞను నాపై వేసుకుని, ఆ రామునికి బదులు నేను మిగిలిన కాలం వనంలో సుఖంగా నివసిస్తాను. ఆ విధంగా చేయడం చేత రాముని ప్రతిజ్ఞ కూడా అసత్యం కాదు. సోదరుడైన రామునకు బదులు అరణ్యంలో నివసిస్తున్న నాతో కలిసి శత్రుఘ్నుడు కూడా అరణ్యంలో నివసించగలడు. పూజ్యుడైన రాముడు లక్ష్మణ సమేతుడై అయోధ్యను పాలింపగలడు. బ్రాహ్మణులు అయోధ్యలో రాముని రాజ్యాభిషిక్తుని చేయగలరు. నా ఈ మనోరథాన్ని దేవతలు సఫలము చేయుదురా? నేను స్వయంగా తలవంచి నమస్కరిస్తూ అనేక విధముల బ్రతిమాలినా కూడా రాముడు అంగీకరించనిచో నేను కూడా అరణ్యంలో సంచరిస్తున్న ఆ రాముని అనుసరించి అక్కడే నివసిస్తాను. రాముడు నన్ను కాదనజాలడు అని భరతుడు పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 88వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తానును జటావల్కలములు దాల్చి వనమునందుండు తలంపును ప్రకటించుట అనే కథగా వింటారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 89వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు సేనా సమేతుడై గంగను దాటి భరద్వాజాశ్రమమునకు ఏగుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.